హలో, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు? ఇది హార్వెస్ట్ చూపిద్దామని రోజు అలాగే అయిపోతుంది. రోజు కోసేస్తున్నాం కానీ ఇందులోకి రావాలంటే ఇగో పాత్ర వెళ్ళేసి బీరకాయలు ఎలా కోతామ్మా? ఇదేదో పొట్లకాయ అనుకున్నాను నేను. బీరకాయ పొట్లకాయలో ఉంది. అది బాగుంది. అదొక విత్తనం అనమాట. ఇగో ఇదొక విత్తనం. ఇదొక అసలు బీరకాయ. ఇది వరకు ఇది ఉండేది. ఇప్పుడు విత్తనం పోయింది. ఇదన్నా ఉంది. పట్టుకోలేగా బాగుంది. గోంగూర కూడా హార్వెస్ట్. ఇంకా ఉన్నాయా? రోజు కోసం వస్తున్నాయి. ఇదో రకం గోంగూర. ఇంకా ఉన్నాయా బీరకాయలు? ఉన్నాయి. తర్వాత అక్కడ అది ఇంకా లోపల ఇంకా ఉంటాయి. 1 కేజీ పైన ఉంటాయి ఇవన్నీ. కేజీనా? కాయ కేజీ. కాయ కేజీ. ఇది హార్వెస్టింగ్. బెండకాయలు కోసేసినట్టు నేను వేసాను కదా. కరివేపాకు పట్టుకెళ్ళిపోదామా? నేనైతే రా రమ్ అన్నీ తప్పించుకుంటా రాము. జాగ్రత్తగా రాము. గులాబీ కూడా హార్వెస్ట్ చేస్తావా? మర్చిపోతాం కదా. చూపించు. చూపించు. అమ్మవారికి ఇవే గులాబీ. ఇవి కొంచెం చిన్నవి అవుతున్నాయి. అదే మనం కోసేటప్పుడు జాగ్రత్తగా అయిపోతే మొగ్గ ఉందా దాన్ని? మొగ్గలు ముళ్ళు ఎక్కువ ఉంది. జాగ్రత్త. గులాబీకి ఫ్లవర్ వాజ్ లేట్ అనక అమ్మవారి కట్టొచ్చు. దేవి నవరాత్రుల్లో పూస్తుంది. ఎలా సరస్వతి ఇది తులసమ్మ మాలకి మాల కట్టచ్చు. నేను సరిపోవట్లేదు. అవి ఉన్నాయి. పట్టుకోండి. హార్వెస్ట్ మళ్ళీ చేద్దాం. బీరకాయలు సరిగా పెట్టు. ఇదమ్మా గోంగూర. అమ్మ బీరకాయలు పట్టుకొచ్చేస్తే పూలు పక్కన పువ్వులు. స్క్రీన్ సరిపోతలేదు. అడ్డంగా పెట్టు. పెద్ద కాయలు. జాంకాయలు ఇంకా పోయాలి. అయ్యో అట్లా యజమానేవుడి. ఇప్పుడు విత్తనాలు పెట్టామా? ఇప్పుడు ఫలాలు ఇస్తున్నాయి. ఇంకా కొద్దిగా పొడుగు తగ్గినాయి. అంటే చివరికి వస్తున్నాయి కదా. అయ్యో ఇప్పుడు ఇవే ఫ్రెష్గా వస్తున్నాయి. ఇప్పుడే కాస్తున్నాయి కదా బీరకాయ. ఇంకా చూడండి గోంగూర. ఈరోజు గోంగూర ఉండాలి. హార్వెస్ట్. కరివేపాకు అన్నీ ఉన్నాయి. కూర్చోబెట్టినా అంతే. వాళ్ళు ఎంతో సంతోషం. మన దొడ్లో మనకి ఇలా కోసి వండుకోవటం, ఇలా పువ్వులు ఫ్లవర్ వాజులో పెట్టుకుంటాం. అక్కడ ఉన్నాయి. ఇంకా చేయాలి. ఇదేంటి అది పెట్టావు పక్కన? అది కలబంద. అది ఉన్న పిల్లడికి అవి కాళ్ళకి చేతులకి మొహాలకి రాస్తాడు జగదీష్. బాగుందా? నచ్చిందా హార్వెస్ట్ ఫ్రెండ్స్?
అందులోకి వెళ్ళి కోసుకొచ్చేదానికి అవును